కేజీ టు పీజీ విద్యా విధానంలో భాగంగా రాష్ట్రంలోని అంగన్వాడీ కేంద్రాల్ని ప్లే స్కూల్స్ గా మార్చాలని డిసైడ్ అయింది సర్కార్. వచ్చే విద్యా సంవత్సరం నుంచి అవి పనిచేసేలా చర్యలు చేపట్టింది. ఈలోపే అంగన్వాడీ సెంటర్లను ప్రైమరీ స్కూల్స్ కు తరలించాలని నిర్ణయించింది. ఇప్పటి వరకు చిన్న పిల్లలకు పౌష్టికాహారాన్ని అందిస్తున్న అంగన్వాడీ కేంద్రాలను ప్లే స్కూల్స్ గా మార్చాలని నిర్ణయించింది ప్రభుత్వం. ప్రైమరీ స్కూల్స్ కు అంగన్వాడీ సెంటర్స్ ను షిఫ్ట్ చేయాలని డిసైడ్ అయింది. ఇందుకోసం అన్ని వసతులున్న పాఠశాలలను గుర్తించాలని అధికారులను ఆదేశించారు డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. ఈ విషయంపై అధికారులతో సమీక్షించారు మంత్రులు. ప్రాథమిక పాఠశాలలో అంగన్వాడీ కేంద్రాలు ఉండడం వల్ల పర్యవేక్షణ, నిర్వహణ ఈజీ అవుతుందని భావిస్తోంది ప్రభుత్వం. చాలా అంగన్వాడీ కేంద్రాలకు పక్కా భవనాలు, సరైన వసతులు లేకపోవడంతో చిన్నారులు ఇబ్బందులు పడుతున్నారు. ఇదే విషయాన్ని మంత్రులకు వివరించారు అధికారులు. ప్రాథమిక పాఠశాలల్లో సౌకర్యాలపై సర్కార్ ఫోకస్ పెట్టడంతో అంగన్వాడీ కేంద్రాలను అక్కడికి తరలిస్తే బాగుంటుందని సూచించారు. మొదటగా ఊరికి దగ్గరగా ఉన్న స్కూల్స్ కు షిఫ్ట్ చేస్తే బాగుంటుందన్నారు. దీంతో ఇందుకు అవసరమైన ఏర్పాట్లపై ఏప్రిల్ చివరి నాటికి నివేదిక ఇవ్వాలని ఆదేశించారు మంత్రులు. జూన్ 2017 నుంచి అంగన్వాడీ కేంద్రాలను దశల వారీగా ప్రాథమిక పాఠశాలల్లోకి షిఫ్ట్ చేయాలని నిర్ణయించారు. కేజీ టు పీజీ విద్యా విధానం అమల్లో భాగంగానే అంగన్వాడీ సెంటర్లను ప్లే స్కూల్స్ గా మార్చాలని నిర్ణయించినట్లు చెప్పారు మినిస్టర్లు. వీటిలో పౌష్టికాహారంతో పాటు పిల్లలకు ఆటపాటలతో అక్షరాలు నేర్పించనున్నట్లు వివరించారు. ఎన్సీఈఆర్టీ నిబంధనల మేరకు ప్లే స్కూళ్లకు అవసరమైన ప్రతిపాదనలను రెడీ చేయాలని అధికారులను ఆదేశించారు మంత్రులు.